ఫస్ట్ వేటి మీద కన్నేసిరు? మెట్రో భూముల మీద వేసిరా? మూసి సుందరీకరణ అని చెప్పి ఆ భూముల మీద పడ్డారా? దాని తర్వాత లగచర్ల భూములు తీసుకుంటామని లగచర్ల మీద పడ్డారా? ఇవాళ ఫోర్త్ సిటీ కోసం మళ్ళీ భూములు అని చెప్పి వాటి మీద పడ్డారా? ఎక్కడ చూసినా, నేను గతంలో కూడా చాలా వీడియోలు చూసిన. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భూదాహం భూదాహం భూదాహం. ఎక్కడ భూములుంటే అక్కడ కొల్లగొట్టేసేయాలి. ఇవాళ టోటల్గా ఇవి రాకుండా ఉండాలి. బయటికంటే ఏం చేయాలి? కేసులు అంటూ తెరపైకి తేవాలి. లేదంటే ఆనాటి ప్రభుత్వం మీద దూషణలు చేయాలి. లేనిపోని అబద్ధాలన్నీ కూడా వల్లించాలి. ఇదే బాగా నేర్చుకున్నారు. అయితే తెలంగాణ ప్రజలు నిజంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. జరుగుతున్న విధానాన్ని కూడా గమనించాల్సినంత అవసరం కూడా ఉంది కదా. ఈరోజు మనకి ఏం కనిపిస్తుందంటే మనకు ఎంతసేపు ఉన్నా కూడా ఈరోజు ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో 2 రాజీనామా చేస్తారంటే చేస్తారు. 2 కాదు 10 మంది కూడా చేయాలి. రేపు యాంటీ డిఫెక్షన్లో వర్తిస్తే ఏమవుతుంది? మళ్ళీ 6 ఏళ్ళు పోటీ చేయడానికి కూడా ఉండదు, అనర్హత వేటు పడతాయి. కాబట్టి రాజీనామా చేయడమే బెటర్ అనే కాడికి వచ్చిరు. దాన్ని ఇప్పుడు ఏమవుతుంది? ఒక పెద్ద అదే ఇప్పుడు మెయిన్ వార్త అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ కార్ రేస్ తెరపైకి అసలు జరిగింది. ఇక్కడ 5 లక్షల స్కామ్ జరిగి దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి 50,000 కోట్లు తన జేబులోకి వెళ్ళబోతున్నాయి అనేది ఇంత పెద్ద స్కామ్ గురించి చర్చ ఉండదు. కానీ ఇవాళ ఈ కార్ రేస్ దానివల్ల హైదరాబాద్కి పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ రకంగా బెనిఫిట్ పొందింది, అది ఎట్లా వచ్చింది అనేసి పెద్ద మెయిన్ అడ్వకేట్లు కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అనేసి. కానీ ఈరోజు ఏసీబీ ఏం చెప్తుంది? క్విడ్ ప్రోకో జరిగిందని చెప్తుంది. సో టోటల్గా అంటే ఏమీ లేని ఒక దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ప్రజల్ని ఇక్కడ డైవర్ట్ చేయాలి. ఇలాంటివి ఏమీ కూడా బయటికి రాకుండా ఉండాలి. ఎందుకు? రేపు ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏదో ఒక అపవాదు దాన్ని వేయాలి, అవసరమైతే జైల్లో పెట్టాలి. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఎవరు కూడా రేపు ఏమో మళ్ళీ వీళ్ళు పోయేసి ఆల్రెడీ ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలుసు ఏమేమి అనుభవిస్తున్నారు కష్టాలనే విషయం. ఇప్పటికీ కూడా ఇంకా తప్పాలి. యూరియా తిప్పలు ఇప్పటికి కూడా తప్పాలి. రేపు మళ్ళీ పోయి వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళని డిఫెన్స్లో పెట్టి ఇక్కడ వీళ్ళ గొంతు నొక్కాలి. మన పని మాత్రం మనము ఈ విధంగా దోచుకుంటూ దాచుకుంటూ స్కీములు స్కామ్లు చేసుకుంటూ ముందుకోవాలి. ఇదే కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి. అడ్డు అదుపు లేని వ్యవహారం లాగా ఇంత పెద్ద స్కామ్ జరగబోతుంది అని అంటే పేదలకు మాత్రం నోట్లో మట్టి కొట్టి